ఈరోజు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవ్రీ టైం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజెస్ అలాగే మంచి కంఫర్టబుల్ టూర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మెగా ట్రావెల్ మేళాతో మన ముందుకు వచ్చేసింది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మెగా ట్రావెల్ మేళా, ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. సో ఈ ప్యాకేజ్ గురించి, ఈ ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, మెగా ట్రావెల్ మేళా అని స్టార్ట్ చేశారు. ట్రావెలర్స్ అందరికీ కూడా, ఎవరైతే నెక్స్ట్ ఇయర్లో వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా బుక్ చేసుకుంటున్నారు. సో తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి మళ్ళీ చెప్పండి, ఈ మెగా ట్రావెల్ మేళా ఎప్పటి వరకు ఉంటుంది, ఈ ట్రావెల్ మేళాలో స్పెషల్గా ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు చెప్పండి. ఈ మెగా ట్రావెల్ మేళా అనేది ఏదైతే ఉందో మేడం, మన తెలుగు రాష్ట్రాలలో ఒక పండగ లాంటిది అనమాట. సో ట్రావెల్ పేర్లోనే ఉంది ట్రావెల్ మేళా. సో ట్రావెల్ ఇండస్ట్రీలోనే ఒక అద్భుతమైన రోజులు అనమాట ఇవి. ఎందుకంటే ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ట్రావెల్ చేయాలనుకున్న దానికి ఈ ఇయర్లో కేవలం చాలా చిన్న అమౌంట్ పే చేసి రిజిస్టర్ చేసుకోవడం వల్ల చాలా పెద్ద డిస్కౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది నిజంగా. సో కాబట్టి ఈ మెగా ట్రావెల్ మేళా అన్నది ఈ ఇయర్ మనము నవంబర్ 15న స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పటికే కొన్ని వందల మంది బుకింగ్స్ చేసుకున్నారు. ప్రతిరోజు కూడా అదే విధమైనటువంటి రెస్పాన్స్ ఉంది. డైలీ బుకింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో అప్ టు డిసెంబర్ 31 వరకు 2025లో ఉన్నటువంటి గ్రూప్ రేట్స్ మీదనే వాళ్ళకి డిస్కౌంట్స్ అనేది వస్తాయి అన్నమాట. సో వాళ్ళ ట్రావెల్ పీరియడ్ ఏదైతే ఉందో జనవరి 2 నుంచి జనవరి 2, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు వాళ్ళు ట్రావెల్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ ఇయర్లో అంటే 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద బుక్ చేసుకొని డిస్కౌంట్ పొందుతూ 2026 ఇయర్ మొత్తంలో వాళ్ళు ఎప్పుడైనా సరే ట్రావెల్ చేయొచ్చు. కేవలం వాళ్ళు ట్రావెల్ చేయాలనుకున్న దానికి ఒక 2 months బిఫోర్ మనం ఏ ప్యాకేజ్కి వెళ్ళాలనుకున్నది, వాళ్ళు గుజరాత్ వెళ్ళాలనుకుంటున్నారా, తమిళనాడు వెళ్ళాలన్నారా, లేకపోతే చార్ధామా, అమర్నాథా, లేదా యూరోప్ వెళ్ళాలనుకుంటున్నారా, సింగపూర్, మలేషియానా, దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నారా, ఏ ప్యాకేజ్ అనేది వాళ్ళు చూస్ చేసుకొని 2 months బిఫోర్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళకి ఆ ప్యాకేజ్ గురించి పూర్తి వివరాలు అందజేసి ఆ ప్యాకేజ్ కాస్ట్ మీద డొమెస్టిక్ అయితే 10% డిస్కౌంట్ వస్తుంది, ఇంటర్నేషనల్ అయితే 5% వస్తుంది అనమాట డిస్కౌంట్ అనేది. సో అప్పుడు వాళ్ళు ఈ 10,000 వాళ్ళు ఏదైతే పే చేశారో ఈ అమౌంట్ వాళ్ళ ప్యాకేజ్ కాస్ట్లో లెస్ చేసి మిగిలిన ప్యాకేజ్ కాస్ట్లో ఆ ప్యాకేజ్కి 50% పే చేయాలా, 100% పే చేసి ప్యాకేజ్ చూస్ చేసుకున్నారా, ఎటువంటి ప్యాకేజ్ చూస్ చేసుకున్నారా అన్న దాన్ని బట్టి చూసి మిగిలిన అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ 10,000 కూడా డిస్కౌంట్ వస్తుంది ఆల్రెడీ. సో వాళ్ళ 2026 ట్రావెల్ ప్లాన్ని వాళ్ళు 2025లోనే డిజైన్ చేసుకున్నట్టు అనమాట. ఓకే, సూపర్. సో హ్యాపీగా ప్రతి దాంట్లో కూడా డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి అండ్ ప్యాకేజ్లో కూడా డిస్కౌంట్ వస్తూ ఉంటుంది. నైస్ అండి. ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేసేటువంటి ప్యాకేజెస్లో అంటే ఓన్లీ వెళ్ళడానికి రావడానికి మాత్రమే ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటాయా, లేదంటే ఫుడ్, హోటల్, అకామిడేషన్ ఇవన్నీ కూడా ఉంటాయా? లేదు మేడం, ఇందులో అన్ని ఇంక్లూడ్ వచ్చేస్తాయి. కొన్ని ప్యాకేజ్ మనం విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నాము, కొన్ని ప్యాకేజ్ మనం విత్ బస్సెస్తో ఇస్తున్నాం అనమాట. సో వాళ్ళు ఏ ప్యాకేజ్ చూస్ చేసుకున్నా ఈ డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో ఫ్లైట్ ఇంక్లూడ్ ఉంటుంది, బస్సు ఉంటుంది, అలాగే హోటల్స్ వచ్చేస్తాయి, ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో మొత్తం ప్యాకేజ్ మీద ఏదైతే ఉందో వాళ్ళకి 10% డిస్కౌంట్ డొమెస్టిక్ మీద వస్తుంది, ఇంటర్నేషనల్ అయితే 5% వస్తుంది అనమాట. సో మీరు మామూలుగా ప్యాకేజెస్ని గ్రూప్ వైజ్గా డిజైన్ చేస్తూ ఉంటారు, వాటికి ఇప్పుడు డిస్కౌంట్స్ అని చెప్తూ ఉన్నారు. కొంతమంది కస్టమైజేషన్ కూడా అడుగుతుంటారు. అలాంటి ప్యాకేజెస్ కూడా అంటే కస్టమైజ్ కూడా చేసిస్తాము మీరు కస్టమర్స్కి అని చెప్పారు. మరి కస్టమైజ్డ్ ప్యాకేజెస్ పైన కూడా ఈ డిస్కౌంట్స్ వస్తాయా అండి? ఎగ్జాక్ట్లీ మేడం. డిస్కౌంట్స్ అనేది ఫిక్స్డ్ డిస్కౌంట్స్ అనేది ఉండదు అనమాట. ఈ పీరియడ్లో బుక్ చేసుకుంటే ఏంటంటే మనం ఇండివిజువల్ ప్యాకేజెస్ మీద కూడా బెటర్ పాసిబుల్ రేట్స్ ఎంతవరకు మనం మ్యాక్సిమం డిస్కౌంట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చో కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళ ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళు 4 daysలో వెళ్ళాలనుకుంటున్నారా, టూర్ 5 daysలో వెళ్ళాలనుకుంటున్నారా, ఏ ప్లేసెస్ మీద వెళ్ళాలనుకుంటున్నారు, వాటి గురించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి అందజేసి వాళ్ళకి కావాల్సినటువంటి డిస్కౌంట్స్ అన్నీ వచ్చేలాగా ప్రయత్నం చేసి వాళ్ళ ప్యాకేజ్ అనేది కన్ఫర్మ్ చేస్తాం అనమాట. మొత్తానికైతే కంపల్సరీ ఏదో ఒక డిస్కౌంట్ అయితే ఉంటుంది ముందే మనం ట్రావెల్ మేళాలో, మెగా ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటే కనుక. ఎగ్జాక్ట్లీ మేడం. సో తెలుగు రాష్ట్రాలలో మెగా ట్రావెల్ మేళా లేకపోతే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మేళా స్టార్ట్ అయిందంటే ఒక పండగ వాతావరణం అనేది ఉంటుందన్నమాట. సో ఇది కొత్తగా ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు కదండి, బిఫోర్ ఎలా ఉండేది? ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనం ఇయర్ స్టార్టింగ్లో ఉండేది మేడం, బట్ ఇయర్ ఏంటంటే ఇంకొంచెం ముందుగానే మనం ఈ మేళా అనేది తీసుకొచ్చి సో 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద మనం 2026లో ట్రావెల్ చేయడానికి అవకాశం అనేది ఇస్తున్నాం అన్నమాట. ఓకే, నైస్ ఐడియా అండి. సో దట్ కస్టమర్స్కి డిస్కౌంట్ వస్తుంది, మీకు కూడా ప్లాన్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం.
సో ఇందులో మనం వాళ్ళు ఏ ప్యాకేజ్ గ్రూప్ టూర్లో చూసుకున్నా సరే మనం విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నాము, అలాగే బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఫుడ్ కూడా ఉంటుంది వాళ్ళకి, అలాగే అకామిడేషన్ ఉంటుంది. అన్ని గ్రూప్ టూర్స్కి ఎక్స్పీరియన్స్డ్ టూర్ మేనేజర్స్ కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారనమాట. ఓకే, సో ఇలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడికైనా సరే టోటల్ ప్యాకేజ్గా మీకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. నైస్ అండి యశ్వంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మెగా ట్రావెల్ మేళా గురించి మరొకసారి క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.